వివిధ రకాల ప్రభుత్వాలు, రాచరికం మరియు ప్రజాస్వామ్యం వంటి అనేక రకాల ప్రభుత్వాలు ప్రాచీన కాలం నుండి నేటి వరకు పనిచేస్తున్నాయి. రాచరికం అనగా మునుపటి అధ్యాయం అశోకుడు, చంద్రగుప్తుడు వంటి చక్రవర్తులు లేదా రాజులను పరిపాలించిన సామ్రాజ్యాల గురించి మీరు తెలుసుకున్నారు. ఒక రాజు లేదా రాణి చేసే పాలనను రాచరికం అంటారు. రాజు లేదా రాణి వారసత్వాన్ని అధికారంలోకి వస్తాయి. ఉదాహరణ, అశోకుడు తన తండ్రి బిందుసారుడు తర్వాత అధికారంలో వచ్చాడు. కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారులను తామే కలిగి ఉంటారు, కానీ మరికొందరు ప్రభుత్వంలోని ఇతర శాఖలను అధికారులతో పంచుకుంటారు. కాబట్టి పౌరులు రాజులను బట్టి హక్కులు మరియు సౌకర్యాలను ఉండవచ్చు. ఉదాహరణకు, ప్రజలు ఇతర రాజుల పాలన కంటే అశోకుని పాలన ఎక్కువ స్వేచ్ఛగా ఉండేది మరియు సౌకర్యాలు పొందారు. అశోకుడు అనే రాజు యుద్ధం చేసిన తర్వాత బౌద్ధ మతం అనుసరించడం వలన అతని పాలనలో సౌకర్యాలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రజాస్వామ్యం. ప్రజల చేత నడిపించేదే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత నడిపించబడేదే ప్రజాస్వామ్యం. ఇది ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం రూపంలో. ఇక్కడ ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి అనుమతి ఉంది. అందువలన అతడు లేదా ఆమె నేరుగా లేదా వారి ప్రతినిధుల ద్వారా నిర్ణయాలను తీసుకోవడం లేదా చట్టాలను చేసుకోవడం పాల్గొంటారు. రాచరికం వంటి ఇతర రకాల ప్రభుత్వాలలో ఉండే ప్రజాస్వామ్యంలోని పౌరులు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలను పొందుతారు. ఇక్కడ అధికారం వారసత్వం పొందలేదు. మీకు తెలుసా, ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్నది అబ్రహాం లింకన్. ప్రజాస్వామ్యానికి జన్మస్థలం గ్రీసు. ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీ అంటారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రస్తుత ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో 2 రకాలు ఉన్నాయి. అవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. 1. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. ఉదాహరణకు, స్విట్జర్లాండ్. ఈ దేశంలో పౌరులను ఒక ప్రదేశంలో సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు. ఇక్కడ తక్కువ జనాభా ఉన్నందున ఇది సాధ్యమైంది. పరోక్ష ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపంలో ఈ ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అధికంగా జనాభా ఉండటం వలన భారతదేశం సహా చాలా దేశాలు పరోక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు చట్టాలను చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు చట్టాలను చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. స్విట్జర్లాండ్ విజయవంతమైన
ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉన్నది దేశం స్విట్జర్లాండ్. ఎన్నికలు ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అంటారు. పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలను ఇక్కడ కీలక పాత్రలు పోషిస్తాయి కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరగాలి. ప్రజాస్వామ్యంలో రెండు రకాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఉదాహరణకి స్విట్జర్లాండ్. చట్టాలు మరియు నియమాలు. ఓటర్ల ద్వారా చట్టాలు, నియమాలు. దాని ద్వారా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఉదాహరణకు స్విట్జర్లాండ్. రెండవది ప్రజాస్వామ్యంలో పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ భారత్, అమెరికా, ఇంగ్లాండ్. ఈ దేశాలు ప్రజలే ఓటర్లుగా ఉంటారు. ఎన్నికైన ప్రతినిధులుగా ఉంటారు. చట్టాలు మరియు నియమాలు చేస్తూ ఉంటారు. అది పరోక్ష ప్రజాస్వామ్యంలో ఉంది. ఉదాహరణకు భారత్, ఇంగ్లాండ్, అమెరికా. భారతదేశంలో స్వాతంత్ర్యం ముందు మహిళలకు మరియు కొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లేదు. మెజారిటీ పాలన ప్రాతినిధ్య సూత్రంతో పాటు ప్రజాస్వామ్యంలో ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన ఒకటి. ప్రాతినిధ్య సూత్రంతో అంటే రేషియో అంటే విలేజ్ పీపుల్స్ ప్లస్ ఎమ్మెల్యే అండ్ ఎంపీలు ఎలక్షన్ చేస్తాము. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులను ఎన్నిక అవుతారు. ఒక్కోసారి ఒక ఓటర్లు తక్కువ రావడం వలన కూడా ఎన్నికలు జరగవచ్చు. అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటు వేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ఎన్నికైన ప్రతినిధులు కూడా నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు. ఏదైనా నిర్ణయం సగం కంటే ఎక్కువ సభ్యులు సమ్మతిస్తే అది అమలు చేయబడుతుంది. ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీకి 20 మంది వార్డు సభ్యులు ఉంటే 11 మంది ఒక ప్రతిపాదన సమ్మతిస్తే అది ఆమోదం పొందుతుంది. మిగతా 9 మంది అభిప్రాయాలకు విలువ ఉండదు. అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాయి. మీకు తెలుసా? భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు మహిళలకు మరియు కొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక నిర్దిష్ట వయసు, ప్రస్తుతం 18 సంవత్సరాలు పొందిన అందరికీ ఓటు హక్కు ఉంది. విశ్వజనీయ యోజన ఓటు హక్కు. పరోక్ష ప్రాతినిధ్య ప్రజాస్వామ్య రూపాలు. శాసన నిర్మాణం శాఖ మరియు కార్యనిర్వాహక శాఖ మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రెండు రకాలు. పరోక్ష ప్రజాస్వామ్యం రూపంలో మొదటి రూపం పార్లమెంట్ వ్యవస్థ. రెండవ వ్యవస్థ అధ్యక్ష తరహా వ్యవస్థ, పార్లమెంట్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో
శాసన నిర్మాణం శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణం శాఖ బాధ్యత వహిస్తుంది. ఉదాహరణకు భారత్, బ్రిటన్. అధ్యక్ష తరహా వ్యవస్థ. ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ బాధ్యత వహించదు. ఉదాహరణకు అమెరికా, బ్రిటన్. కార్యనిర్వాహక శాఖ పార్లమెంట్ వ్యవస్థ. శాసన నిర్మాణ శాఖ. కార్యనిర్వాహక శాఖలో అధ్యక్ష తరహా వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ. వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు. భారతదేశం అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశం, విశాలమైన దేశం. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అమలు మరియు సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. అవి: 1వది జాతీయ స్థాయి, కేంద్ర ప్రభుత్వం. 2వది రాష్ట్ర స్థాయి, రాష్ట్ర ప్రభుత్వం. 3వది స్థానిక స్థాయి, స్థానిక ప్రభుత్వం. రాబోయే అధ్యాయాలలో స్థానిక స్థాయి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే గురించి మీరు చదువుతారు మరియు మీరు తర్వాతి జరిగే నెక్స్ట్ క్లాస్లో వెళ్ళినప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటారు. భారత రాజ్యాంగ ప్రకారమును వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు 3 రకాలు: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం. ప్రయత్నించండి. మీ ఉపాధ్యాయుని సహాయంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరెవరు ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆలోచించండి, స్పందించండి. వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి? పదకోశం. ప్రభుత్వం ఒకే దేశాన్ని పాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహం ప్రభుత్వం అంటారు. ప్రభుత్వం అనగా ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహం ప్రభుత్వం అంటారు. ప్రజాస్వామ్యం. ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటారు. రాజరికం. ఒక చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రూపం రాజరికం అంటారు. ఎన్నికలు. ప్రతినిధి ఎన్నుకునే ప్రక్రియని ఎన్నికలు అంటారు. ప్రతినిధులు ఒక తరపున పనిచేయడానికి లేదా మాట్లాడడానికి ఎన్నుకోబడే లేదా నిర్ణయించబడినది వ్యక్తులు. ప్రతినిధులు ఒకరి తరపున పనిచేయడానికి లేదా మాట్లాడడానికి ఎన్నుకోబడిన లేదా నిర్ణయింపబడిన వ్యక్తులు ప్రతినిధులు అంటారు. రాజ్యాంగం ఒక దేశం యొక్క చట్టం మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం అని అంటారు. రాజ్యాంగం ఒక దేశం యొక్క చట్టాలను మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో దేశం మొత్తానికి పనిచేసే ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనగా జాతీయ స్థాయిలో దేశం మొత్తానికి పనిచేసే ప్రభుత్వం. ఇది మన దేశ మ్యాప్, ఇండియన్ కంట్రీ మ్యాప్.